ఇప్పుడు అసతో మాయయా జన్మ తత్వతో నైవ యుజ్యతే వంధ్యాపుత్రో న తత్వేన మాయయా వాపి యాయతే. అది కాదండి, మాయ చేత పుట్టింది అని ఎప్పుడైతే అన్నారో, మాయ చేత పుట్టింది అన్నారు కదా, లేని వస్తువు కూడా పుట్టింది అనాలి, సత్తు చేత ఎందుకు అనాలి? మాయ చేత పుట్టడానికి ఆ మాయకి అంత శక్తి ఉంది కదా, అలా లేనప్పుడు లేని వస్తువు కూడా పుట్టచ్చు కదా. అసత మాయయా జన్మ తత్వత నైవ జాయతే అని సమాధాన గ్రంథం. ఈ అసత అనే దానికి ప్రశ్న అర్థం ఏంటి అంటే, కార్యం అనేది ఏదైతే ఉందో అదల్లా సత్పూర్వకం అని వ్యాప్తి. వాళ్ళు అంగీకరించరు. ఎందువలన కథం అసత అపి సద్రూపం పుడుతుంది అంటారు వాళ్ళు, అసద్వాదులు. అసత్తు నుండి సత్తు పుట్టింది. అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత అని వాక్యాలను తీసుకుని ముందు అసత్తే ఉంది, దానిలోంచి సత్తు పుట్టింది అంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు అలాంటప్పుడు అసత్తులోంచే సత్తు పుట్టింది అనొచ్చు కదా. ఈ జగజ్జన్మాది కారణం ఏది అంటే అసద్రూపమే. మొదట ఏమీ లేని దానిలోంచే ఇదంతా పుట్టింది, బ్రహ్మ అక్కర్లేదు అనేటువంటి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. కానీ దానికి మన సిద్ధాంతంలో వ్యాఖ్యానం ఏమిటి? అసద్వాయుధమగ్రాసీత్ అనే దానికి అర్థం సృష్టి కంటే పూర్వము అసత్తు అంటే అవ్యక్త నామరూపాత్మకంగా ఉంది అని తప్ప లేదు అని అర్థం కాదు. అప్పుడు దానికి నామరూప వ్యాకరణం లేదు, పూర్తిగా బాగా అవ్యక్తమైన నామరూపాలు కనపడలేదు కనుక లేదని మాత్రం అనడానికి లేదు. అసద్వా అనేదానికి అవ్యక్త నామరూపాత్మకం అనే వ్యాఖ్యానమే చెప్పాల్సి వస్తుంది అనేటువంటిది అభిప్రాయం చెప్పారు. అసద్వాదినాం అసత అంటే అభావస్య మాయయా తత్వతో వా న కథంచన జన్మ యుజ్యతే. అది ఇప్పుడు సిద్ధాంతం మనం చెప్తున్నది. అసద్వాదులకి మాయ చేత కానీ లేదా పరమార్థం చేత కానీ ఎక్కడా జన్మ అనేది కుదరదు. ఎందువలన అదృష్టత్వ కనపడలేదు. ఏమిటి కనపడలేదు అంటే నహి వంధ్యాపుత్ర మాయయా తత్వతో వా జాయతే. వంధ్యాపుత్రుడు మాయ చేత పుట్టాడు లేదా పరమార్థంగా పుట్టాడు, రెండూ అబద్ధమే. అంచేత అసద్వాదము పూర్తిగా దూరంగా అట్టే పెట్టాల్సిందే తప్ప అసద్వాదాన్ని మనం ఏ రకంగానూ ఆశ్రయించకూడదు అనే అభిప్రాయం. సద్వాదమే స్వీకరించుకోవాలి తప్ప అసద్వాదాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి లేదు. అలాగే అది రాస్తారు. అసత మాయయా జన్మ తత్వతో నైవ యుజ్యతే వంధ్యాపుత్రో న తత్వేన మాయయా వాపి జాయతే. వంధ్యాపుత్రుడు పరమార్థంగా కానీ లేదా మాయ చేత కానీ ఎప్పుడూ పుట్టడు. ఈ ఇంద్రజాల ప్రపంచం అంతా మాయ చేత పుడుతోంది. వంధ్యాపుత్రుడు అలాంటిది కూడా కాదు, మాయ చేత కూడా పుట్టడు, పరమార్థంగా ఎలాగలేడు. కనుక అసద్వాదము పనికిరాదు అనేటువంటిది ఈ కారికలో మనకి చెప్పారు. వ్యాఖ్యానం చూద్దాం. అసద్వాదినాం అసత అభావస్య అంటే లేని దానికి మాయయా తత్వతో వా న కథంచన జన్మ యుజ్యతే. ఎందువలన అదృష్టత్వాత్ లోకసిద్ధం కాదు. నహి వంధ్యాపుత్ర మాయయా తత్వతో వా జాయతే తస్మాత్ అత్ర అసద్వాద దూరత ఏవ అనుపపన్న ఇత్యర్థః అని రాశారు. కథం పునః సతః మాయయైవ జన్మయచ్యుచ్యతే యథా రజ్వాం వికల్పిత సర్పః రజ్జురూపేణ అవేక్ష్యమాణః సన్ ఏవం మనః పరమార్థ విజ్ఞప్త్యా ఆత్మరూపేణ అవేక్ష్యమాణం సత్ గ్రాహ్యగ్రాహక రూపేణ దయాభాసం స్పందతే స్వప్నే మాయయా రజ్వామివ సర్పః తథా తద్వదేవ జాగరితే స్పందతే మాయయా మన స్పందత ఇవేత్యర్థః అని దీని తర్వాత కారికకి అవతారిక రాశారు. యథా స్వప్నే ద్వయాభాసం స్యందతే మాయయా మనః స్పందతే మాయయా మనః తథా జాగ్రత్త ద్వయాభాసం స్పందతే మాయయా మనః. వ్యాఖ్యానం చదవండి ఒకసారి చూడండి.